ప్రతి మహిళా తల్లులు శక్తి వల్లే మనిషి జీవనం సాగుతుంది. అటువంటి మహిళల యొక్క దినోత్సవంగా మహిళల్ని గౌరవించాలి, మహిళలను ఆరాధించాలి, మహిళల మీద అభిమానాన్ని పెంచుకోవాలి, వాళ్ళందరినీ కూడా సమాజంలో అందిస్తున్నటువంటి స్థాయికి తీసుకురావాలనేది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం. అందుకనే డాక్రా మహిళల దగ్గర నుంచి అన్ని కూడా మహిళల కలిపి పట్టాలిచ్చేటువంటి కార్యక్రమాలు నాయకులకి వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన తీసుకున్న బాటలోనే ఈ రోజు మనం కూడా దేశవ్యాప్తంగా మన మహిళలకి కనిలేని గౌరవాన్ని తెచ్చిపెట్టే తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈ రోజున కావలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో ఈ రోజున ఇక్కడ పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం, అదేవిధంగా లబ్ధిదారులకి చెక్కు ఇచ్చే కార్యక్రమానికి ఈ రోజు నాంది పలికాం. నేను ఎమ్మెల్యేగా కలవడం జరిగిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. నాటి నుంచి నేటి వరకు నిరంతరం ప్రజలతోనే ఉంటూ, ప్రజలతో మమేకం అవుతూ, ప్రజల కోసం పనిచేస్తూ, ప్రజా అభ్యున్నతికి పాటుపడుతున్న తరుణంలో ఆరోగ్యం బాగలేక మనిషి అనేటువంటి వ్యక్తి జీవితంలో పథకాలని కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకునే క్రమంలో ఆర్థిక లోటుపాట్ల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలా మంది చనిపోతున్న తరుణంలో పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా కావలి నియోజకవర్గంలో ఉన్న ప్రతి పేదవాడు సీఎం రిలీఫ్ ఫండ్ కి అర్హుడే. కాబట్టి నాటి నుంచి నేటి వరకు కూడా మా పార్టీ లీడర్లు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నేను కాడి నుంచి అందరూ కూడా ఎమ్మెల్యే కార్యాలయం కూడా నిరంతరం ఆరోగ్యాన్ని పరిరక్షించే క్రమంలో పార్టీ అనేది పక్కన పెట్టి ప్రతి పేదవాడు పార్టీ కార్యాలయం గడప తొక్కి మాకు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చే విధంగా సహాయం చేయండి అని అడిగినప్పుడు మా కార్యకర్తలు అందరూ కూడా సహాయానికి అందరూ కూడా ప్రోత్సహించడం. అందులో భాగంగా ఇప్పటికీ 464 మంది ఇప్పటికి మేము సీఎం రిలీఫ్ ఫండ్ కి ప్రభుత్వానికి నివేదికలు పంపడం జరిగింది. అంటే మేము గెలిచి 8 నెలలు పూర్తయింది. అంటే 8 నెలలు అంటే 240 రోజులు. ఈ రోజు 464 అంటే రోజుకి 2 లెక్కన, సరాసరి యావరేజ్ మీద రోజుకి 2 లెక్కన సీఎం రిలీఫ్ ఫండ్ కోసం సీఎం గారికి నివేదిక పంపడం, వారు ఇచ్చిందే తడువుగా వాటి వెరిఫికేషన్ హాస్పిటల్స్ పంపించి ఇది జెన్యూనా కాదా, ఆల్రెడీ హాస్పిటల్ పేమెంట్ చేసినటువంటి వాళ్ళు ఇన్సూరెన్స్ ద్వారా ఏమైనా పేమెంట్ చేస్తున్నారా, లేదా ఇతర ట్రస్ట్ నుంచి ఏమైనా పేమెంట్ చేస్తున్నారా లేదా తెలుసుకుని వెంటనే ఈ రోజు నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున 87 మందికి మహిళా దినోత్సవం రోజున అందరికీ కానుకగా ఈ రోజున 87 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ 94 లక్షల రూపాయల డబ్బుల్ని ఈ రోజున సీఎం రిలీఫ్ కింద ఈ ఇబ్బంది ఆరోగ్యపరంగా ఇబ్బంది పడ్డ వ్యక్తులకి ఈ రోజు చెల్లించడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నారు. ఈ 8 నెలల కాలంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం, మా యువ నాయకుడు లోకేష్ గారి సహకారంతో ఈ కావలి నియోజకవర్గానికి 2,34,00,000 రూపాయలు ఈ రోజున సీఎం రిలీఫ్ ఫండ్ కింద కావలికి నిధులు వెచ్చించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసింది. ఆంధ్ర రాష్ట్రం లొట్టుకులో ఉంది. ఆంధ్ర రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలను సరిదిద్దే క్రమంలో 8 నెలల కాలం నుంచి అహర్రాత్రులు ఈరోజు సీఎం గారు టయాన్ని కూడా, ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి 24 గంటలు 18 గంటలు ఈ ఆంధ్రప్రదేశ్ కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం ఈ రోజు ఆయన కష్టపడుతున్న తరుణంలో ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా కూడా ఈ రోజు పేదవాడు ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ బెడ్ మీద పడి తన శరీరాన్ని ఇంకొక డాక్టర్కి అప్పచెప్పి కోపించుకొని తన జబ్బులు నయం చేసుకున్న డాక్టర్ చేసుకున్న పేషెంట్ కోసం నేను కూడా ఉన్నాను. దాని నిదర్శనంగా ఈ రోజు మన సీఎం గారు కావలి ప్రజల మీద ఎనలేని ప్రేమ చూపించిన భాగంలోనే ఈ రోజు రాష్ట్రంలో ఎక్కువ నియోజకవర్గాల కంటే కూడా నేను ఎక్కువ సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చేదానికి మా కార్యకర్తలు, నాయకులు ప్రోత్సాహంతో ఈ రోజున రాష్ట్రంలో మనం 3వ స్థానం 4వ స్థానానికి వచ్చే విధంగా ఈ రోజు ఉన్నామంటే మా కార్యకర్తలు, అదేవిధంగా ఫ్రంట్ ప్రభుత్వంలో జనసేన, బీజేపీ నాయకులు సహాయ సహకారాలతో ఈరోజు ప్రతి పేదవాడికి సేవ చేస్తున్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఒక మంచి
కార్యక్రమాన్ని ఈ రోజు తలపెట్టి మా కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిరంతరం కూడా మా కార్యకర్తలు మేము నిరంతరం ప్రజల కోసం, ప్రజల భవిష్యత్తు కోసం తప్పకుండా ఇదే విధంగా సహాయ సహకారాలు అందిస్తానని కూడా మళ్ళీ మీ ద్వారా కావలి ప్రజానికానికి తెలియజేస్తుంది. అదేవిధంగా మనకి అన్ని కూడా దేవాలయాలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి. వాటిని సందర్శించడానికి కూడా ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా వాటిని కూడా ఎమ్మెల్యే లెక్కలు కూడా ఇవ్వడం కూడా జరుగుతుందని దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా ఎండోమెంట్ పరంగా కావచ్చు, లేదంటే మైనారిటీల పరంగా కావచ్చు, మసీదులు కూడా కొందరు నిధులు మంజూరు చేసేదాన్ని కూడా ప్రభుత్వంకి నివేదికలు పంపడానికి మేము కూడా సిద్ధం చేస్తున్నాం. ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురామని చెప్పి ముస్లిం సోదరులు, ఎందుకంటే ఈ మాసం అంతా పవిత్ర మాసం, రంజాన్ మాసం. ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరినీ కూడా అభినందిస్తూ ఉపవాసాలు చేస్తూ దేవుడి మీద, అల్లాహ్ మీద ప్రేమతో అందరూ కూడా ఉపవాసాలు చేస్తున్నందుకు ముస్లిం సోదరులు కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమం నిరంతరం కూడా కావాలను కాపు కాసే కావ్య కృష్ణారెడ్డి ఇప్పుడు పని చేస్తూ ఉంటాడని మీ అందరూ కూడా మహిళా తల్లులు తెలియజేసుకుంటున్నారు.